కృష్ణా జిల్లా కీసర వద్ద కారులో పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు హత్యని నిర్ధారించారు. కోస్టల్ బ్యాంకు డైరెక్టర్గా ఎంఆర్ఎస్ ఫార్మా కంపెనీ ఎండీగా వ్యవహరిస్తున్న జయరాం ప్రవాస భారతీయుడని పోలీసులు చెబుతున్నారు. మృతుని చేతులు రంగు మారటం వల్ల విషప్రయోగం ఏమైనా జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కీసర వద్ద కారు వెనక భాగంలో ఉదయం చిగురుపాటి జయరాం మృతదేహాన్ని పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. కారు వెనక సీట్లో మృతదేహం ఉండడం, తలపై గాయాలుండడంతో అతనిది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. కారులో మద్యం బాటిళ్లుండడాన్ని పోలీసులు గుర్తించారు. వ్యాపార భాగస్వామి భానుతో విభేదాలున్నట్టు తెలుస్తోంది. జనవరి 30 మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన జయరాం తనతో ఎప్పుడు ఉండే డ్రైవర్తో కాకుండా వేరే వ్యక్తితో బయలుదేరినట్లు బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. కారులో జయరాంతో పాటు ఎవరున్నారనే అంశంపై సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు నందిగామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మొన్న మధ్యాహ్నం ఇంట్లో నుంచి కారు తీసుకొని బయటకు వచ్చాడు. అతను పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంది, డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళని కూడా కాకుండా బయటకు వచ్చేసాడు. సింగిల్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నుంచి ఎవరికి కాంటాక్ట్లో లేడు. నిన్న ఈవినింగ్ మాత్రం విజయవాడలో వాళ్ళ ఎంప్లాయీకి నేను వస్తున్నాను, కారు మన లాడ్జింగ్ అరేంజ్ చేయమని చెప్పేసి, రూమ్ అరేంజ్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారంతే. పంతంగి టోల్ గేట్ దగ్గర మనకి అరౌండ్ 8:30 ఆ ప్రాంతంలో ఈ కారు క్రాస్ అయింది. బట్ హీఈస్ నాట్ డ్రైవింగ్ ది కార్ ఇంత నడపడం లేదు. హైదరాబాద్ దసపల్లా హోటల్ నుంచి విజయవాడ వెళ్తున్నట్టు తమకు జయరాం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అతని అంగరక్షకులు చెబుతున్నారు. విజయవాడ వెళ్తాడా లేదా నాకు చెప్పడు సార్, ఎందుకంటే సిటీలో ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాడులే అనుకున్నాను నేను. మధ్యాహ్నం టైంలో వెళ్తున్నారు అంటే ఆఫీస్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ వస్తారు, సాయంత్రం వస్తారు అనేసి నేను కూడా వెయిట్ చేశాను సార్. మార్నింగ్ 9 వరకు వెయిట్ చేశాను, రాలేరు. నా డ్యూటీ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళాను సార్. మాకైతే తెలియదు. మళ్ళీ ఎటు వెళ్ళి మేము డ్యూటీ దింపి ఇక్కడ వెళ్ళి పోమన్నాడు, మేము వెళ్ళిపోయాము. తర్వాత వెళ్ళిపోయాడు ఓన్ డ్రైవింగ్ చేశాను. నేను ఇక్కడనే ఉన్నాను. మార్నింగ్ వచ్చాను, 7 o'clock వచ్చేసాను. 6:55 వచ్చాను. మధ్యాహ్నం ఫోన్లు చేశాను, లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. 4 o'clock వెయిట్ చేసి వెళ్ళిపోయాను. పేరెంట్స్ మనకి వాళ్ళ మామయ్య నాకు ఫోన్ చేశాడు, ఏమో ఉన్నాడంటే ఉన్నాక మళ్ళీ కారు ఉందంటే లేదు సార్ కార్ అయితే అని చెప్పాను. అప్పుడంటే అంతా మేడం అంతా బాగానే ఉన్నారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ చెల్లి వాళ్ళు కొద్దిగా గొడవ పడ్డారు అంతే. 2 సంవత్సరాల కింద టెట్రాన్ వాళ్ళు గొడవ పడ్డారు. టెట్రాన్ కంపెనీ ఎంప్లాయీస్. తర్వాత వాళ్ళకి ఇచ్చేసాడంట డబ్బులు. తర్వాత ఎవరు రాలేదు, ఇక్కడ ఎవరు రాలేదు. ప్రతిరోజు గిట్ట మార్నింగ్ నేను డ్యూటీకి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళాము, నేను సార్ చెప్పాను. లంచ్ టైంలో మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని గన్మెన్ నన్ను వెళ్ళమన్నాడు ఇంటికి. మార్నింగ్ మనం విజయవాడకి వెళ్దాము 7 o'clock అని చెప్పాడు. నేను మార్నింగ్ డ్యూటీకి వచ్చాము, అప్పటి నుంచి సార్ కనబడలేదు. తల్లి చనిపోయాక జయరాంకు కుటుంబ కలహాలు మొదలైనట్టు తెలుస్తోంది. అమెరికాలో నివాసముంటున్న జయరాం నెల రోజుల క్రితమై హైదరాబాద్ వచ్చినట్టు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.